నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మనలో దాగి ఉన్న అపారమైన శక్తిని, మన సామర్థ్యాన్ని అన్లాక్ చేయగల ఒక కాస్మిక్ కోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. నమ్మండి, ఇది మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేయొచ్చు. అసలు మన జీవితాలకి, ఈ అనంతమైన విశ్వానికి మధ్య ఏదైనా రహస్య సంబంధముందా? అంటే, మనల్ని నడిపించే ఒక సీక్రెట్ కోడ్ లాంటిదేదైనా ఉందా? ఉందనే అంటోంది ప్రాచీన విజ్ఞానం. మనకి ఈ విశ్వానికి మధ్య ఒక విడదీయరాని శక్తివంతమైన బంధముందని చెబుతోంది. మరి ఆ రహస్యమేంటో ఛేదించడానికే మనం ఇక్కడున్నాం. ప్రాచీన సిద్ధాంతాల్లో పైన ఎలా ఉందో కింద కూడా అలానే ఉంటుంది అని ఒక మాట ఉంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ స్లైడ్లో చూడండి. ఒక అక్రోటు కాయని పగలగొడితే అచ్చం మనం మెదడులాగే ఉంటుంది. అలాగే కిడ్నీ బీన్స్ని చూస్తే మన కిడ్నీలే గుర్తొస్తాయి. ప్రకృతిలో ఇలాంటి నమూనాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ కాస్మిక్ కలెక్షన్ని అర్థం చేసుకోవడమెలా? దీనికి వైదిక జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తోంది. అదే నక్షత్ర జంతువులు. వాటి గురించి మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. వైదిక జ్యోతిష శాస్త్రంలో మనందరికీ తెలిసిన రాశిచక్రాన్ని మరికొన్ని చిన్న భాగాలుగా విభజించారు. వాటినే నక్షత్రాలు లేదా చంద్రభవనాలు అని అంటారు. మొత్తం ఇలాంటివి 27ఉన్నాయి. ఇప్పుడు అసలు నక్షత్రం అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన దేవత, ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉంటాయి. కానీ మనం ఈరోజు మాట్లాడుకునే విషయానికి అత్యంత ముఖ్యమైనదేంటంటే, ప్రతి నక్షత్రానికి ఒక జంతువును చిహ్నంగా కేటాయించారు. మనం పుట్టిన నక్షత్రానికి సంబంధించిన జంతువు లక్షణాలు తరచుగా మన వ్యక్తిత్వంలోనూ, జీవితంలో జరిగే సంఘటనల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇది జరుగుతుంది. అది మన సహజ స్వభావాన్ని అద్దం పడుతుందన్నమాట. సరే, మరి నక్షత్ర జంతువుల శక్తిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికి కొన్ని చాలా సులభమైన పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూశారుగా ఎంత సింపుల్ స్టెప్సో? మన నక్షత్ర జంతువు చిత్రాన్ని ఫోనులోనో కంప్యూటర్లోనో వాల్పేపర్గా పెట్టుకోవడమే. లేదా మన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్గా వాడుకోవచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే రోజూ ఆ జంతువు బొమ్మ గీసి దానికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే చాలు. ఆ నక్షత్ర శక్తితో మనం చాలా సులభంగా కనెక్ట్ అవ్వొచ్చనమాట. సరే, ఈ కాన్సెప్ట్ను కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో చూద్దాం. కొన్ని నక్షత్ర జంతువుల్ని, వాటి అద్భుతమైన లక్షణాల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. రెడీగా ఉండండి. ముందుగా వేగానికి, యాక్షన్కి, ఎప్పుడు ముందుండాలనే తపనకి ప్రతీకగా నిలిచే ఒక జంతువు గురించి చూద్దాం. అదే అశ్విని నక్షత్రానికి చిహ్నమైన గుర్రం. దీని ప్రధాన శక్తి వేగవంతమైన కదలిక. అందుకే ఈ నక్షత్రంలో పుట్టినవాళ్లు ఎప్పుడూ చురుకుగా, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ల మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అన్నింటిలోనూ ఆ వేగం కనిపిస్తుంది. ఇప్పుడు వేగానికి పూర్తి భిన్నమైన ఒక శక్తి, అందం, రాజసం, అలాగే తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే ప్రవృత్తి. ఇది చిత్ర నక్షత్రానికి చిహ్నమైన పులి. పులి నడకలోని అందం, గ్రేస్ ఈ నక్షత్ర జాతకులలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పులి తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటుందో వీళ్ళు కూడా తమ వాళ్లని, తమ స్థలాన్ని అలాగే కాపాడుకుంటారు. ఇక మూడోది సహజమైన ఇంట్యూషన్, అంటే అంతర్దృష్టి, అప్రమత్తత, ఇంకా విధేయతకు ప్రసిద్ధి చెందిన ఒక ఆత్మ. అదే మూల మరియు ఆర్ద్ర నక్షత్రాలకు చిహ్నమైన కుక్క. కుక్కకు ఉండే సహజమైన అంతర్దృష్టి ఈ నక్షత్ర జాతకులలోనూ ఉంటుంది. వీళ్ళు అవకాశాలను ముందుగానే వాసన పసిగట్టగలరు. అలాగే తమ వాళ్లకు హాని చేసేవాళ్ల గురించి ముందే హెచ్చరించగల సత్తా వీరికుంటుంది. ఈ జంతువుల చిహ్నాలు కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాదు. వాటికి ఇంకా చాలా ఆసక్తికరమైన అప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఈ జంతు చిహ్నాలు కేవలం మన గురించి మాత్రమే కాదు, మన సంబంధాల గురించి కూడా చాలా విషయాలు చెబుతాయి. ఎవరు మనకు సహజమిత్రులుగా ఉంటారో, ఎవరితో పడదు అనేదాన్ని కూడా ఇవి చాలా స్పష్టంగా సూచిస్తాయి. ఉదాహరణకు ఈ స్లైడ్ చూడండి. పాము ఆశ్లేష నక్షత్రం మరియు ముంగిస ఉత్తరాషాఢ నక్షత్రం సహజ శత్రువులు. వీరి మధ్య బంధం కొంచెం కష్టంగా ఉండే అవకాశముంది. అదే సమయంలో ఒకే జంతువు రకానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఉదాహరణకు 2 గుర్రాలు, చాలా బలమైన స్నేహబంధాన్ని సూచిస్తాయన్నమాట.
ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చుగాని ఈ ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా పెద్ద పెద్ద బ్రాండింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఓ అద్భుతమైన ఉదాహరణ డొనాల్డ్ ట్రంప్. ఆయన నక్షత్రం మఘ. మరి మఘ నక్షత్రానికి చిహ్నమేంటో తెలుసా? సింహం. రాజు, సింహాసనం అంటే రాజరికానికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, ఆయన ప్రచార నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాని షార్ట్ ఫామ్ ఏంటి? మఘ. ఇది వినడానికి అచ్చం మఘలాగే ఉంది కదా. చూసారా, ఈ చిహ్నాల్ని బ్రాండింగ్లో ఎంత తెలివిగా వాడుకుంటారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చివరిగా ఈ విషయాలన్నింటినీ కలిపి చూద్దాం. ఈ కాస్మిక్ కనెక్షన్ మనకు నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, మన నక్షత్ర జంతువుతో కనెక్ట్ అవ్వడమంటే ఏదో మ్యాజిక్ కాదు. ఇది మన పర్సనల్ ఎనర్జీని ఈ విశ్వపు లయతో సింక్ చేయడం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన సింక్రొనైజేషన్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఏ జంతువు శక్తి మన జీవితాన్ని తెలియకుండానే నడిపిస్తోంది? ఒకవేళ ఆ జంతువు పంపే సంకేతాలను, ఆ కోడ్ను మనం వినడం మొదలుపెడితే మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రావచ్చు? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.